కార్తీక పురాణము 16వ రోజు పారాయణము. ప్రథమాధ్యాయము. నిన్నటి కార్తీక పౌర్ణమి రోజు పారాయణం తర్వాత ఈరోజు పారాయణం మనం తిరిగి ప్రారంభిస్తున్నాము. ఎవరైనా ముందు రోజు పారాయణంలో వినని వారుంటే తప్పకుండా మన ఛానల్లో మొదటి రోజు నుంచి పారాయణం ఉంది, తప్పక వినగలరు. ఈ విధముగా సూతుడు ప్రవచించిన స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యాన్ని విని సంతుష్ట మానసులైన సౌనకాది కులపతులు ఇలా అంటున్నారు. సూతకముని, లోకోత్తర పుణ్యదాయకమైన ఈ కార్తీక పురాణము స్కాందమందేగాక పద్మ పురాణాంతర వర్తితమై కలదు కదా, దానిని కూడా విశదపరచవే అని ప్రార్థించగా మందస్మిత వదనుడైన సూతుడు, మునులారా, వైకుంఠిని లీలా వినోదాలు మహిమలు వినేవారికి వినిపించేవారికి విశేష పుణ్యాన్నిస్తాయే కాని విసుగుని కలిగించవు. భక్తి ప్రపత్తులతో మీరు కోరాలే గాని గురు ప్రసాదిత సత్యానుసారం వక్కాణిస్తాను, వినండి. స్కాంద పురాణంలో జనక మహారాజుకు వశిష్ఠుల వారు ఇలా ఈ మహాత్యాన్ని బోధించారో, అదేవిధంగా పద్మ పురాణంలో సత్యభామకు శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ పరమాత్మ ముఖతః ఈ కార్తీక మాస విశేషాలన్నీ వివరించబడ్డాయి. ముందుగా పారిజాత పహరణం గురించి వివరిస్తున్నారు, మనం కూడా విందాం. ఒకానొకప్పుడు నారద మహర్షి స్వర్గం నుంచి ఒక పారిజాత సుమాన్ని తెచ్చి కృష్ణునికి ఇచ్చి, ఓ హరి, నీకున్న 16,000 భార్యల్లోనూ నీకు అత్యంత ప్రియమైన ఆమెకి ఈ పువ్వుని ఇయ్యవయ్యా అని కోరాడు. ఆ సమయానికి రుక్మిణి అక్కడే ఉంది. నందనందనుడు నందనవన కుసుమాన్ని రుక్మిణికి కానుకగా ఇచ్చాడు. ఆ సంగతి తెలిసిన సత్యభామ అలిగింది. ప్రియమైన భార్యకి ఇమ్మంటే తనకియాలి గాని ఆ రుక్మిణీకీయడమేమిటి అంటూ కోపించింది. కృష్ణుడు ఆమెకు ఎంత నచ్చ చెప్పినా వినిపించుకోలేదు. పారిజాత వృక్షాన్ని తెచ్చి తన పెరటిలో పాదు కొలిపేదాకా ఊరుకునేదే లేదని బెదిరించింది. అత్యంత ప్రియురాలైన ఆమె అలక తీర్చడమే ప్రధానంగా తలంచిన ఆ అనంత పద్మనాభుడు తక్షణమే సత్యభామ సమేతంగా గరుత్మంతుణ్ణి అధిరోహించి ఇంద్రుని అమరావతి నగరానికి వెళ్లాడు. పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణుడు కోరగా స్వర్గ సంపదను భూలోకానికి పంపేందుకు దేవేంద్రుడు అంగీకరించలేదు. తత్ఫలితంగా ఇంద్రోపేంద్రుల నడుమ ఘోరమైన యుద్ధమే జరిగింది. హెట్టకేలకు ఆ తగువులో దేవేంద్రుడు తగ్గి సవినయ పురస్సరంగా పారిజాత ద్రుమాన్ని యాదవేంద్రునికి అర్పించుకున్నాడు. దానవాంతకుడు దానిని తెచ్చి ముద్దుల భార్యమణి అయిన సత్రాజితి నివాసంలో ప్రతిష్ఠించాడు. అందువలన అమితానందాన్ని పొందిన ఆ అన్నుల మిన్న తన పెనిమిటి అయిన పీతాంబరునితో చాలా ప్రేమగా ప్రసంగిస్తూ, ప్రాణప్రియ, నేనెంతైనా ధన్యురాలిని. నీ 16,000 స్త్రీలలోనూ నేనే నీకు మీదు మిక్కిలి ప్రియతమును కావడం వలన నా అందచందాలు ధన్యత్వం పొందాయి. అసలీ జన్మలో నీ అంతటి వాడికి భార్యను కావడానికి నీతో పాటు గరుడారూఢవై బిందుతో స్వర్గ సందర్శనం చెయ్యడానికి కథలుగా చెప్పుకోవడమే తప్ప ఎవ్వరూ ఎప్పుడు కళ్ళారా చూసి ఎరుగని కల్ప పారిజాత వృక్షం నా పెరటి మొక్కగా ఉండడానికి ఏమిటి కారణం? నేను నిన్ను తులాభార రూపంగా నారదుడికి దారపోసిన, అలిగిన ఆవేశంలో నిన్ను వామపాదన తాడించిన నువ్వు మాత్రం నా మీద నువ్వు గింజంత కూడా కోపం చూపకుండా ఇలా ప్రేమిస్తున్నావంటే ఈ నీ ఆదరాభిమానానురాగాలు పొందడానికి నేను గత జన్మల్లో చేసిన పుణ్యమేంటి? అదీకాక జన్మజన్మకి నీ జంటను ఎడబాయకుండా ఉండాలంటే నేనిప్పుడింకా ఏం చెయ్యాలి అని అడిగింది. అందుకు ముకుందుడు మందహాసం చేస్తూ ఇలా చెప్పాడు. హో నారీ లల్లామా, సత్యభామ, నీవు నన్ను కోరరానిది కోరినా, చెప్పకుండా అడిగినా, ఇయ్యరాని దానిని ఆశించినా కూడా నీ సమస్త వాంఛలను నెరవేర్చి సంతృప్తురాలను చెయ్యడమే నా విధి. అందుకు కారణం నీ పూర్వజన్మమే అంటూ ఇలా చెప్పసాగాడు ఆ ముకుందుడు. సత్యభామ పూర్వజన్మం గురించి వివరించడం మనమిప్పుడు విందాం. కృతయుగాంత కాలంలో మాయా అనే నగరంలో దేవశర్మ అని వేద పండితుడు ఉండేవాడు. అతనికి లేక కలిగిన ఒకే ఒక్క ఆడబిడ్డ గుణవతి. అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ పిల్లని తన శిష్య పరంపరలోని వాడి అయిన చంద్రుడనే వానికిచ్చి పెళ్లి జరిపించాడు దేవశర్మ. ఒకనాడి మామ
జామాతలిద్దరూ కలిసి సమిధలను దర్భలను తెచ్చుకునే నిమిత్తంగా అడవికి వెళ్లి అక్కడ ఒక రాక్షసుని చేత హతమార్చబడ్డారు. బ్రాహ్మణులు, ధర్మాత్ములు, నిత్య సూర్యోపాస్తిపరులు అయిన వారి జీవిత విజ్ఞానానికి మెచ్చిన విష్ణుమూర్తి శైవులుగాను, గాఢాపత్యులుగాని, సౌర అంటే సూర్యవ్రతులుగాని, సాఖ్యాయులుగాని వీరందరూ కూడా వానచినుకులు వాగులై, వంకలై, నదులై తుదకు సముద్రాన్ని చెందినట్టుగా నన్నే పొందుతున్నారు. పుత్ర బాధ్రాది నామాలతో దేవదత్తునిలాగా నేనే వివిధ నామరూప క్రియాదులతో 5గా విభజించబడి ఉన్నారు. అందువలన మరణించిన మామ అల్లుళ్లను మన వైకుంఠానికి తీసుకుని రమ్మని తన పార్షదులకు ఆజ్ఞాపించాడు. పార్షదులు ప్రభువాజ్ఞను పాటించారు. సూర్య తేజస్సమాకాంతులతో ఆ ఇరువురి జీవాలు వైకుంఠం చేరి విష్ణు సారూప్యాన్ని పొంది విష్ణు సాన్నిధ్యంలోనే మసలసాగాయి. ప్రథమోధ్యాయ సమాప్తః. మొదటి అధ్యాయము సమాప్తము. ఇప్పుడు ద్వితీయాధ్యాయము తెలుసుకుందాం. ఇందులో ముందుగా గుణవతి కథ ఇప్పుడు చెప్పబోతున్నాను. పితృవార్త మరణవార్తను విన్న గుణవతి ఎంతగానో కృంగిపోయింది. కాని పోయిన వారితో తను కూడా పోలేదు కనుక, మరణం ఆసన్నమయ్యేదాకా మనుగడ తప్పదు కనుక, వేరొక దిక్కులేని ఆ యువతి ఇంట్లో ఉన్న వస్తు సంచయాన్నంతటినీ విక్రయించి తండ్రికి భర్తకు ఉత్తమ గతులకై ఆచరించవలసిన కర్మలను ఆచరించింది. శేష జీవితాన్ని శేషసాయి స్పన్నలోని గడుపుతూ దేహ పోషణార్థం కూలి పని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో హరిభక్తిని, సత్యాన్ని, శాంతాన్ని, జితేంద్రియత్వాన్ని పాటిస్తూ ఉండేది. పరమ సదాచారుపరులైన వారింట పుట్టి పెరగడం కావడం వలన బాల్యం నుంచి అలవడిన కార్తీక వ్రతాన్ని, ఏకాదశి వ్రతాన్ని మాత్రం ప్రతి ఏటా విడవకుండా ఆచరించేది. దీంతో కృష్ణుడు ఇలా చెప్తున్నాడు: సత్య, పుణ్యగణ్యాలు, భుక్తి ముక్తిదాయకాలు, పుత్ర పౌత్ర సంపత్ సౌభాగ్య సంధాయకాలు అయిన ఆ 2 వ్రతాలు నాకు అత్యంత ప్రీతిపాత్రమైనవన్న సంగతి నీకు తెలుసు కదా. కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యము ప్రాతస్నానం ఆచరించే వారి సమస్త పాపాలను నేను నశింపచేస్తాను. ఈ కార్తీకంలో స్నానాలు, దీపారాధనలు, జాగరణ, తులసి పూజ చేసేవాళ్లు అంత్యంలో వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణు స్వరూపులై భావిస్తారు. విష్ణువాలయంలో మార్జనం చేసి సర్వతోభద్రం, శంఖం, పద్మం మొదలైన ముగ్గులను పెట్టి పూజా పునస్కారాల్లో చేసేవారు జీవన్ముక్తులవుతారు. ఉపర్యుక్త ప్రకారంగా కార్తీక మాసంలో నెల రోజులలోనూ కనీసం 3 రోజులైనా ఆచరించిన వారు దేవతలను కూడా నమస్కరించదగిన వాళ్ళవుతున్నారు. ఇక పుట్టింది లగాయితీ జీవితాంతం చేసేవారి పుణ్య వైభవాన్ని చెప్పడం ఎవరి వల్ల కాదు. అదేవిధంగా ఆనాటి గుణవతి విష్ణు ప్రియాంకురాలై ఏకాదశి కార్తీక వ్రతాలను మాత్రం వదలకుండా కడునిష్టతో ఆచరిస్తూ కాలం వెళ్లదీసి కొన్నాళ్ల తర్వాత వయోభారం వల్ల శుష్కించి జ్వరపడింది. అయినప్పటికీ కూడా కార్తీక స్నానం మానకూడదనే పట్టుదలతో నదికి వెళ్లి ఆ చలిలో కూడా నడుములోతు నీళ్లలోకి చేరి స్నానమాడే ప్రయత్నం చేస్తూ ఉంది. అంతలోనే ఆకాశం నుంచి శంఖ చక్ర గద పద్మాధ్యాయుధాలు ధరించి విష్ణువాభులైన విష్ణుదూతలు గరుడ తాకాయుతమైన విమానంలో వచ్చి గుణవతిని అందులో చేర్చి దివ్యస్త్రీల చేత సేవలు చేయిస్తూ తమలో పాటుగా వైకుంఠాన్ని చేర్చారు. తమతో పాటుగా వైకుంఠానికి చేర్చారు. కార్తీక వ్రత పుణ్యఫలంగా పొగలేని అగ్నిశిఖలా ప్రకాశిస్తూ ఆమె హరి సాన్నిధ్యాన్ని పొందింది. అనంతరం శ్రీ మహావిష్ణువునైన నేను దేవతల ప్రార్థన మీద దేవకి గర్భాన ఇలా కృష్ణుడిలా అవతరించాను. నాతో పాటే అనేక మంది వైకుంఠవాసులు కూడా యాదవులుగా జన్మించారు. పూర్వజన్మలలోని చంద్రుడు ఈ జన్మలో అక్రూరుడయ్యాడు. అలనాటి దేవశర్మ సత్రాజిత్తుగా ప్రభవించాడు. బాల్యం నుంచే కార్తీక వ్రతం మీద, నా మీద మాత్రమే మనసు లగ్నం చేసిన గుణవతే నువ్వుగా అంటే సత్రాజిత్ కుమార్తెవైన సత్యభామగా ఇలా జన్మించావు. ఈ జన్మ వైభోగానికంతకు కారణం పూర్వజన్మలోని కార్తీక వ్రతాచరణ పుణ్యలేశమే తప్ప ఇతరం కాదు. ఆ జన్మలో నా ముంగిట తులసి మొక్కను పాతిన పుణ్యానికి ఈ జన్మలో కల్పవృక్షం నీ వాకిట వెలిసింది. ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా ఈనాడు నీ ఇంట వంట కూడా లక్ష్మీ కళ స్థిరపడింది. అలనాడు నీ సమస్త వ్రతాచరణ పుణ్యాలను కూడా నారాయణ ఈతి సమర్పయామి అంటూ జగత్పతినైన నాకే ధారబోసిన దానికి ప్రతిఫలంగానే ఇప్పుడు నా భార్యవయ్యావు.
పూర్వజన్మలో జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడువలని భక్తికి ప్రతిగా సృష్టి ఉన్నంత వరకు నీకు నా ఎడబాటు లేని ప్రేమను అనుభవిస్తున్నావు. సాత్రాజితి, నువ్వే కాదు, నీ మాదిరిగా ఎవరైతే కార్తీక వ్రతానుష్ఠాన నిష్టలు నా భక్త గరిష్ఠులు అయి ఉంటారో వారందరూ కూడా నాకు ఇష్టులై సర్వకాల సర్వావస్థలలోనూ కూడా తత్కారణాల రీత్యా నావారుగా నా సాన్నిధ్యంలోనే ఉంటూనే ఉంటారు. రాఘవతి, ఒక రహస్యం చెప్తాను విను. తపోదాన యజ్ఞాధికాలను ఎన్నటినీ నిర్వర్తించిన వారైనా సరే కార్తీక వ్రతాచన పరులకు లభించే పుణ్యంలో 16వ వంతు పుణ్యం కూడా పొందలేరని గుర్తుంచుకో. ఉపరి విధంగా శ్రీకృష్ణ ప్రోక్తమైన తన పూర్వజన్మ గాథను, కార్తీక వ్రత పుణ్య ఫలాలను విని పులకితాంగి అయిన ఆ పూబోడి తన ప్రియపతి అయిన విశ్వంవరుడికి వినయ విధేయలతో ప్రణమిల్లింది. ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే 16వ అనగా బహుళ పాడ్యమి నాటి పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ.